జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, 100% 95% మరియు 98% ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే రేపటి రోజున ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఓట్ చోరీ పైన ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఆ అంశంపైనే ఒక వీడియో విశ్లేషణ. వాస్తవానికి మిత్రులారా, సోదరులారా, ప్రజలారా, విఘ్నులారా, మేధావులారా, మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎంచుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఓట్ చోరీ అన్నటువంటి అంశము పూర్తిగా అది నిరాధారమైనటువంటిది, అర్థరహితమైనటువంటిది, అనాలోచితమైనటువంటిదిగా మేమైతే పరిగణిస్తూ ఉన్నాం, అభివర్ణిస్తూ ఉన్నాం. వాస్తవానికి బీహార్ ఎన్నికల కంటే ముందు పెద్ద ఎత్తున అతని పరివారము, అతనితో పాటు ఉన్నటువంటి ఇతర కూటమి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి, నిరసనలు తెలియజేసినాయి, పోరాటాలు చేసినాయి. ఏది ఆ యొక్క దొంగ ఓట్ చోరీ పైనే, ఆ సర్ పైన, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన అయితేనేమి, దొంగ ఓట్ల పైన అయితేనేమి, అదేవిధంగా రిగ్గింగ్ పైన అయితేనేమి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినాయి. ఏం తేలింది బీహార్ ఎన్నికల్లో? ఏం తేలింది? మీరు మీరు పట్టుకున్నటువంటి అంశము కరెక్టే అని తేలిందా? చెప్పమను. రాహుల్ గాంధీ గారు తను పట్టుకున్నటువంటి కాలికి, కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా ఒంటెద్దు పోకడలతోటి వెళుతున్నాడు. అతనికి ఈ యొక్క ఎన్నికల రాజకీయాలపైన పూర్తిగా అవగాహన లేకుండా పోతున్నాడు. ఈ ఎన్నికల కుట్రలు, కుతంత్రాలు, మోసాలను కనిపెట్టే స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు మనకు కనపడడం లేదు. దేశంలోని మెజారిటీ ప్రజలకు రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలిపైన, అతను పట్టుకున్న అంశం పైన అనేక అనుమానాలు, అపోహలు వస్తున్నాయి. ప్రధానంగా యావత్తు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ దాదాపుగా ఈ యొక్క ఈవీఎం రహిత ఎన్నికలను కోరుకుంటూ ఉంటే, ఈవీఎంలు లేకుండానే ఎన్నికలను జరిపించుకుంటూ ఉంటే, ఈవీఎంల కేంద్రంగా ఉద్యమాన్ని చేయకుండా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు, ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం పట్టుబడదాం అన్నటువంటి ఆలోచన లేకుండా గుడ్డిగా, మూర్ఖంగా ఆ యొక్క ఓటు దొంగలింపు, రిగ్గింగ్ అన్నటువంటి అంశాలకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాడే తప్ప, అసలైనటువంటి పరికరము, యంత్రము, ఆ యొక్క యంత్రం చేసే మంత్రం గురించి అతను ఎప్పుడే కానీ, ఎక్కడే కానీ తన నోటి నుండి పల్లెత్తు మాట కూడా మాట్లాడని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అరే, ఒక జాతీయ పార్టీ, ఒక చరిత్ర కలిగిన పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ, అదే సమయంలో ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ, వరుసగా 3 సార్లు ఓడిపోయి, 3 టర్ములు ఓడిపోయి, 3 పర్యాయాలు వరుసగా ఓడిపోయి, దేశంలో ఉన్నటువంటి కంప్లీట్గా రాష్ట్రాలన్నీ కూడా ఓటమి పాలవుతున్నా కూడా ఏ కారణం చేత మనము వరుసగా ఓటమి పాలవుతున్నామన్నటువంటి అంశాలపైన లోతైన సమీక్ష చేసుకోకుండా, లోతైన విశ్లేషణ చేసుకోకుండా, అందుకు గల కారణాలను ఏంటో కనుక్కోకుండా ఇప్పటికీ గుడ్డిగా అతను
తనకు ఏం సంబంధం లేదు అన్నట్టు వదిలితున్నటువంటి పరిస్థితి కాదండి. నీ పార్టీకి కూడా క్షేత్రస్థాయిలో నీ యొక్క పార్టీ యంత్రాంగము ఉంటుంది. బిఎల్ఏ అని నీ పార్టీకి ఉంటాడు, బూత్ లెవెల్ ఏజెంట్ అంటారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం తరపున లేదు ఎన్నికల సంఘం ప్రతినిధులుగా క్షేత్రంలో బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. బూత్ లెవెల్ ఆఫీసర్కి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫామ్ 6, 7, 8 వీటి ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ దరఖాస్తులను పరిశీలించే క్రమంలో సందర్భంలో మీ పార్టీ బూత్ లెవెల్ ఏజెంటు, మీ పార్టీ యంత్రాంగము, మీ పార్టీ ఆ యొక్క కార్యకర్తలు ఉంటారా లేరా? అక్కడ వచ్చేసి అన్ని ఎన్నికల అధికారులే చేస్తున్నప్పుడు తప్పులు జరుగుతాయని తెలిసినప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు కానీ మీ పార్టీ శ్రేణులు, మీ పార్టీ అభిమానులు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ఏజెంట్లు ఎందుకు కానీ ఆ ప్రక్రియలో భాగస్వాములయ్యి తప్పులు జరుగుతూ ఉంటే ప్రాథమికంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్లో కానీ లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్లో కానీ లేదంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కానీ అది లేదంటే తుది జాబితా ప్రకటించేటప్పుడు కానీ నీ పార్టీ శ్రేణులు ఏమైనారు? నీ పార్టీకి శ్రేణులకు బాధ్యత లేదా? అది అది దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్తున్నారు. సరే, ఒక 1 మంత్ లోపట ఆ యొక్క మిషన్ రీడబుల్ డాటా ఇవ్వండి అని అడుగుతున్నారు. దానిపైన ఒక అంశంగా పెట్టుకొని పోరాటం చేయొచ్చు. కానీ అనుబంధ అంశాల కింద మేము లేవని చెప్పడం లేదు, మేము దొంగ ఓట్లు చేర్చడం లేదు అని మేము చెప్పడం లేదు. దొంగ ఓట్లు కూడా నమోదవుతూ ఉంటాయి. అయితే మీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పని లేదా? మీ పార్టీకి బాధ్యత లేదా? దొంగ ఓట్లు చేరుస్తానే లేదంటే కనుక అర్హులైన ఓట్లను తొలగిస్తా ఉందా? మీ పార్టీ శ్రేణులు అందులో ఉంటారు కదా. అదొక అంశం. అయితే రిగ్గింగ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది ఈ వ్యవస్థలో? రిగ్గింగ్ అనేది నీ పోలింగ్ ఏజెంటు ఎన్నికల బూత్లో ఉంటాడు, రిలీవర్ కూడా ఉంటాడు. నీ పోలింగ్ మెయిన్ బూత్ ఏజెంటు కనీసం పాస్కు పోవాలన్నా కూడా రిలీవర్ ఉంటాడు. ఒక్క సెకండ్ కూడా నీ రిలీవర్ లేకుండా, నీ ఏజెంటు లేకుండా ఎన్నికల ప్రక్రియ జరగదు. ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత నీ ఏజెంటు ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి ఫామ్ 17C తీసుకొనే బయటికి పోతాడు. అసలు ఇంకా నీకు సీసీ ఫుటేజ్తో పని లేదు, లేదంటే వీడియోగ్రఫీతో పని లేదు. నీ ఏజెంట్ని అడిగితే చెప్తాడండి, ఏరా భయ్ ఎన్నికలు ఎట్లా జరిగినాయి పోలింగ్ బూత్లో అని. అందులో దొంగ ఓట్లు వేసేదానికి ఎట్లా వస్తారు? నీ పోలింగ్ ఏజెంట్ స్థానికుడు అయి ఉంటాడు కదా. ఆ డివిజన్లోనో ఆ బస్తీలోనో లేదంటే ఆ గ్రామంలోనో లేదంటే ఆ వార్డులోనో నీ స్థానిక ఏజెంట్లనే మీరు నియమించుకుంటారు కదా. ఆ కోటర్ వచ్చినప్పుడు నీ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? ఇది నీ పార్టీ బాధ్యత కాదా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. పదే ఓట్ చోర్ అని విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అరే ప్రపంచం కూడా కూస్తుందండి. ఇవాళ నేషనల్ ఆ యొక్క ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఈ యొక్క ఈవీఎంల పైన పెదవి విరిచినాడు. అదేవిధంగా ఆ యొక్క నిఘా సంచాలకురాలు నేషనల్ డైరెక్టర్ ఫర్ ఇంటెలిజెన్సీ ఆ యొక్క అమెరికా అధ్యక్షురాలు, అమెరికాలో ఆమె పేరు వచ్చేసి తులసి గబ్బర్డ్. ఆమె గారు కూడా చెప్పినారు, మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంల పైన మా దగ్గర మొత్తం సమాచారం ఉంది అని చెప్పినారు. అదేవిధంగా ఈ యొక్క దిగ్గజం ఎవరైతే ఉన్నారో ఎలన్ మాస్క్, టెస్లా అధినేత ఎలన్ మాస్క్ సాక్షాత్తు స్వయంగా అతనే చెప్పినాడు, మనుషుల ద్వారా అదేవిధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐఏ ద్వారా హ్యాకింగ్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పినాడు. ఎంతమంది చెప్పాలండి? నీ బుర్రకి ఎక్కడం లేదు. నీ మైండ్ చాలా సంకుచితంగా పెట్టుకునేవా? అరే వీళ్ళందరికంటే నువ్వు పెద్ద పుడింగివా?
కాదండి, పోనీ నీ సొంత జ్ఞానంతో పని చేస్తున్నావు, ఏమైనా వర్కౌట్ అయిందా? బీహార్లో ఏమన్నా నువ్వు ఏదైతే ఓట్ చోరీ నినాదంతో ఆందోళనలు ఉద్యమాలు చేసినావు, మరి బీహార్లో ఏమన్నా నీది నిజమైందా? అరే బుర్రబెట్రమై పూర్తిగా ఈవీఎంల ద్వారానే వాళ్ళు ప్రత్యర్థులు ఈ వ్యవస్థను కుప్పగూలుస్తున్నారు. అర్థం చేసుకోరమై ఈవీఎంల ద్వారానే వాళ్ళు ప్రత్యర్థులు ఈ వ్యవస్థను కుప్పగూలుస్తున్నారు. నిన్ను ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. నువ్వు కూడా ప్రజలను డైవర్ట్ చేస్తూ ఈ ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినావు. ఇంతకీ మీకు ఆ ప్రత్యర్థులతోటి లోపాయికారి లాలూచి ఆ వ్యవహారం ఏముందో చెప్పరమై దేశ ప్రజలకు. ఎందుకు ఈ విధంగా అనైతికంగా అనాలోచితంగా అస్తవ్యస్తంగా ఈ విధంగా బలహీనమైనటువంటి అంశాలను పట్టుకొని ఎందుకు లొల్లి చేస్తావు? ఎందుకు సమయాన్ని, ధనాన్ని, ప్రతిభను, జ్ఞానాన్ని వృధా చేసుకుంటావు? రేపు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఏం పొడుస్తావు? కోటి సంతకాలతోటి నువ్వు ఏం పొడుస్తావు? నువ్వు చేయాల్సిన పని చేయకుండా, నువ్వు కొట్టాల్సిన చోట కొట్టకుండా నువ్వు ఇవన్నీ చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఏం కాదు. ఇంచు కూడా కదిలించుకోలేవు, అంగుళం కూడా నువ్వు ప్రత్యర్థులను కదిలించుకోలేని స్థితికి నీవు చేసిన వాళ్ళు భయపడుతూ ట్యాంపర్ చేస్తున్నారు, హ్యాకింగ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. నిస్సిగ్గుగా తింటున్నామని మెడకేసుకునే స్థితికి నీ వ్యవహారం వల్ల, నీ యొక్క ఏమంటారు విఫలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు వల్ల ఇవాళ వాళ్ళు ఒక బలమైన శక్తిగా తయారైనారు. దానికి కారణము ప్రధాన ప్రతిపక్ష నాయకుడే. కొందరు చోట మోటగాళ్ళు అంటున్నారు, అరే ఇది నువ్వేంద్రభాయ్ రోజు వచ్చేసి అధికార పక్షాన్ని మాట్లాడకుండా ప్రతిపక్షం మీద నువ్వు దాడి చేస్తున్నావని. అధికార పక్షము వరి మూర్ఖుల్లారా, సన్నాసుల్లారా, చౌటల్లారా, దద్దమ్మల్లారా, అధికార పార్టీ స్పష్టంగా ఉంది. ఎస్ మేము దొంగలమే రాబోయ్, మేము ఈవీఎంలు దొంగలమే, మా దొంగతనాన్ని మీరు బయట పెట్టండి, కనిపెట్టండి అని వాళ్ళు దేశానికి, ప్రపంచానికి ఒక సవాల్ విసినారా మూర్ఖుల్లారా. ఆ సవాల్ను ధీటుగా దాటిగా ఎదుర్కొనే స్థితి మీ నాయకుడికి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా రేపు రామ్లీలా మైదానంలో కూడా ఓట్ చోరు గురించే మాట్లాడుతున్నాం. ఆ ఓటు దొంగలింపు దేని ద్వారా జరుగుతుందో మాట్లాడరాబోయే అంటే కనుక నీ నోరు పడిపోయినట్టు, నీ నోరు సచ్చినట్టు ఆ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నావు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలా? కాదండి, దీన్ని బట్టి ఏమనుకోవాలా? మనువాదులతో కుమ్మక్కైనావు, లాలూచి పడినావు, రహస్య ఒప్పందానికి నువ్వు తెరదీసినావు అని అనుకోవాలా? చెప్పండి. అరే ఒక ఈవీఎం యంత్రము, పరికరము మంత్రం చేస్తుంది, అది మొత్తం ఫలితాలనే తారుమారు చేస్తుంది, కంప్లీట్గా మొత్తం వాషౌట్ చేస్తుంది, ఎన్నికల వ్యవస్థనే నవ్వులపాలు చేస్తుంది, అసలుకు దారుణమైనటువంటి ఫలితాలు దేశం ఎదుర్కొంటా ఉంటే, దేశము ప్రమాదపు అంచుల్లో ఉంటే, ఆ చిన్న విషయాన్ని కూడా నువ్వు దానిని సరిగా ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేకుండా ప్రజల ముందరంటే ఇంతకంటే భావదరిద్రం దేశానికి ఇంకేముందో చెప్పండి రాబోయ్. కనీసం అందరూ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తులందరూ కూడా మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్ గారు, కమల్నాథ్ గారు, అదేవిధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గారు, అదేవిధంగా అతను శివసేన పార్టీ నుంచి ఠాక్రే గారు, ఎంతోమంది, సంజయ్ రౌత్ గారు ఆ పార్టీలోని ఎంపీ, తర్వాత అఖిలేష్ యాదవ్ గారు, ఇలా ఎంతోమంది ఈవీఎంల కేంద్రంగానే ఈవీఎంలను టార్గెట్ చేసుకొని ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం, పని చేస్తాం, వాటిని బొంద పెడదాం, వాటిని మట్టు పెడదాం, వాటిని 1000 అడుగుల లోతులో పాతి పెడదాం, వాటిని వచ్చేసి బంగాళాఖాతంలో కలుపుదామని కంకణం కట్టుకొని ఒక పక్క వాళ్ళంతా ఉంటే వాళ్ళని కూడా ఖాతరు చేయకుండా నిన్న పార్లమెంటు సమావేశాలు అద్భుతంగా వాడుకోవాల్సి ఉంది. ఈవీఎంల గురించి పార్లమెంటు సమావేశాలలో అట్లనే ధ్వంసం లేపాల్సింది, దద్దరిల్లాల్సింది.
అడుగడుగున అడ్డుకోవాల్సింది, స్టాల్ చేయాల్సింది పార్లమెంటుని. అరే నిన్ను ఎవడు లెక్క చేయలేదురా భయ్, నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు. నువ్వు ఏ అంశాలపైన పని చేయాలో ప్రతిపక్ష నాయకుడికి తెలియడం లేదు. ప్రతిపక్ష నాయకుడు నా దగ్గరికి వస్తే నేను చిట్కాలు చెప్తా, నేను పాఠాలు చెప్తా, నేను మీకు హితబోధ చేస్తా అని అంటున్నాడు ఒక ప్రధానమంత్రి. అంటే నీ స్థాయి, నీ స్థితి, నీ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించమని నేను కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఓట్ చోరీ పేరుతోటి తప్పుదో పట్టిస్తున్నాడు, దేశ ప్రజలను గందరగోళపరుస్తున్నాడు, దేశ ప్రజలను వచ్చేసి తికమక పెడుతున్నాడు, దేశ ప్రజలను వచ్చేసి అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నాడు. నిజంగా రాహుల్ గాంధీ ఎందుకు సెలెక్టివ్గా ఆ 2 అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడండి? కేవలము తన పార్టీకి కూడా బాధ్యత ఉన్నటువంటి ఆ 2 అంశాలకే ఎందుకు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తున్నాడు? మిగతా ఎన్నికల అక్రమాలు, ఈవీఎం అవకతవకల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎందుకు స్వచ్ఛమైన, నీతివంతమైన, నిస్వార్థ, నిజాయితీ, నిష్పక్షపాత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడినటువంటి ఎన్నికలు జరగాలని ఎందుకు కానీ రాహుల్ గాంధీ గారు పోరాటం చెయ్యరు? చెప్పమను దేశానికి సమాధానం. డబ్బు పంచడం, ఎన్నికల్లో డబ్బు పంచడం, మద్యం పోయడం, తాయిలాలు ఇవ్వడం, బహుమతులు పంచడం, ఇతర ప్రలోభాల గురించి ఎందుకు కానీ రాహుల్ గాంధీ నోరు మెదపడు? కేవలం ఎన్నికల అక్రమాలు, అవినీతి, అవకతవకల్లో భాగం కాదా ఇవన్నీ? కులము, మతము, ప్రాంతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, లింగం పేరుతో, భాష పేరుతో, యాస పేరుతో, సంస్కృతి పేరుతో, సాంప్రదాయాల పేరుతో, ఆచారాల పేరుతోటి ఎన్నికల్లో అడగడము, ఎన్నికల్లో ప్రసంగించడము తప్పు కాదా? వీటి గురించి ఏ పొద్దున్న మాట్లాడినావా? కాదండి, వీటి గురించి కూడా మాట్లాడాలి కదా. కేవలము మొత్తం యావత్తు ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని గందరగోళపరుస్తున్నాడు. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది, లాలూచి రాజకీయాలు జరుగుతున్నాయి, లోపాయికారిగా ఒక రహస్య చీకటి ఒప్పందాలతోటి రాహుల్ గాంధీ గారు నడుస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. అంటే దేశంలో ప్రజల యొక్క అభిష్టానికి, ప్రజల యొక్క అభిప్రాయాలకు, ప్రజల యొక్క ఆలోచనలకు, ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రజల యొక్క మనోభావాలకు నువ్వు విలువిచ్చేవాడివి అయితే ప్రజలు క్షేత్రంలో ఏమనుకుంటున్నారు, ఈ యొక్క ఎన్నికల నిర్వహణ వ్యవస్థ పైన ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ది నేషన్ ఏలాగుంది అని చెప్పేసి ఈ పాటికే నువ్వు ప్రజలతోటి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడివండి. అరే 141 పార్లమెంటు సీట్లలో, సార్వత్రిక ఎన్నికల్లో 141 పార్లమెంటు సీట్లలో ఎన్నికల రోజుకు, కౌంటింగ్ రోజుకు డిఫరెన్సెస్ వచ్చినాయని చెప్పేసి గొగ్గోలు పెట్టే వాళ్ళ అనేక మీడియా ఛానళ్ళు అఫీషియల్గా డేటా వచ్చింది. తర్వాత ఈ యొక్క ఈవీఎంల వ్యవస్థ టెక్నాలజీ కాలంలో కూడా ఎన్నికలు అయిపోయిన మరుక్షణమో, మరో గంటకో, 2 గంటలకో తుది శాతము దేశ ప్రజలకు తెలియజెప్తారు. అట్లాంటిది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం అవుతున్నా కూడా దేశానికి తుది శాతం ఎంతనో అధికారికంగా చెప్పలేని దయనీయ పరిస్థితుల్లో ఇవాళ భారత ఎన్నికల సంఘం ఉంటే ఆ అంశాలన్నిటిపైన మాట్లాడకుండా కేవలం ఓట్ చోరీ మీద మాట్లాడడం అన్నది ఏ పార్టీ న్యాయము, ధర్మము, కరెక్టు? ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆలోచించమని కోరుతా ఉన్నాం. రేపు కూడా ఏం చేస్తావు? అరే నిన్న పార్లమెంట్లో మంచి ఆపర్చునిటీ అండి, పార్లమెంటు దద్దరిల్లాల్సింది. నిజంగా నువ్వు సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడివే అయింటే, నువ్వు నిజంగా నువ్వు గొప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినింటే పార్లమెంటు దద్దరిల్లాల్సింది. బీహార్ ఎలక్షన్లను రద్దు చేయండి. ఈవీఎంలతో జరిగిన ఈవీఎంల పైన అనేక అనుమానాలు, అపోహలు అనేక రకాలుగా దేశ ప్రజలలో దాగి ఉన్నాయి, గూడు కట్టుకొని ఉన్నాయి. కాబట్టి ఈవీఎంలతోటి వద్దు, బ్యాలెట్ పేపర్ ఏమొద్దు, ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికలను జరుపుకుందాము. ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్యం శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే కనుక
తిరిగి బ్యాలెట్ పేపర్ విధానంతో ఎన్నికలు జరుపుకుందాం. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ విధానాన్ని అవలంబిస్తున్నాయి. మనం కూడా ప్రపంచ దేశాలను ఆదర్శంగా తీసుకుందాం అని చెప్పేసి ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఆ విధంగా ముందుకెళ్తాడండి. ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ కథం, ఇదే పంచాయతీ, ఇదే లొల్లి పంచాయతీ. అరే తేడా ఉండాలి కదా. మొన్నటి వరకు ఓట్ చోరీ ముచ్చట్లే చెప్పినావు, బీహార్ ఎన్నికల వరకు అందరూ కూడా నిజమేనేమో అనుకున్నారు. నీకెప్పుడో బల్బు వెలిగింది. కర్ణాటక ఎన్నికలు అయిపోతే కర్ణాటక ఎప్పుడో నీకు బల్బు వెలిగింది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల కాడి నుంచి ఈ వ్యవస్థను కంప్లీట్గా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఈ యొక్క మనువాదులు గుప్పెట్లో పెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తా అంటే కళ్ళప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి ఏమి తెలియనట్టు నటించి తీరా ఇవాళ ఈ వ్యవస్థ పుచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓట్ చోరీ అంటున్నావు కానీ ఈవీఎంల రద్దు అని అనడంలే. అంటే దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలా దేశ ప్రజలు? కాదండి, దేశ ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? దేశ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, ఈవీఎంల ద్వారానే మొత్తం వ్యవస్థ అంతా కూడా కుప్పకూలుతుంది అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటే ఆ ప్రజల యొక్క అభిప్రాయానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సరే, అది కూడా పట్టుకోరా భయ్. నీవు ఏమి ప్రధాన ఎజెండాగా ఈవీఎంలు వద్దు, ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించు, ఈవీఎంల కేంద్రంగా నువ్వు పనిచేయి, వాటిని కూడా అనుబంధ అంశాలుగా పెట్టుకో అవసరమైతే. అంతేగాని ఈవీఎంలు పోని నీకు నిజమైన రాజకీయ నాయకుడివి అయితే కనుక ఈవీఎంల పైన నీ వైఖరి, నీ పార్టీ వైఖరి, నీ కూటమి వైఖరి ప్రకటించండి. పోనీ ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయి, ఈవీఎంలు సమర్థవంతంగానే పనిచేస్తున్నాయి, ఈవీఎంల పైన మాకు ఎలాంటి అనుమానం లేదు, అపోహలు లేవు, మేము ఈవీఎంలకు జై కొడతాం అని చెప్పే ధైర్యం ఉందా మీకు, మీ పార్టీకి, మీ కూటమికి? పాపం అనవసరంగా కూటమి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో కూటమి పార్ట్నర్స్ను కూడా రోజు కొన్ని ఓడగొడతా ఉన్నావు నీ యొక్క చేతగానితనం వల్ల, నీ యొక్క దద్దమ్మ చేష్టల వల్ల, నీ యొక్క అపరిపక్వత వల్ల, నీ యొక్క అజ్ఞానం వల్ల, నీ యొక్క అవివేకం వల్ల, నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఆ యొక్క కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలను కూడా వాళ్ళను కూడా అధోగతి పాలు చేస్తున్నావు. రేపు స్టాలిను, మమతా బెనర్జీ కూడా ఓడిపోతారా భయ్? నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. నిన్న అమిత్ షా చెప్పినాడు, నేను బీహార్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే చెప్పిన ఖచ్చితంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కూడా వీళ్ళ వశం అవుతుంది, కేరళను కూడా వీళ్ళ వశం చేసుకుందరు. అయితే కేరళను చేసుకుంటే ప్రజలకు తీవ్రమైన అనుమానం వచ్చి అసలు దేశమే అల్లకొల్లోలం అవుతుందని చెప్పేసి అక్కడ మెల్లగా రేపు ప్రతిపక్ష పాత్రకు చేరుకుంటారు. 20-25 సీట్ల వరకు కేరళలో కూడా బీజేపీ సింగిల్ పార్టీగా అక్కడ కూడా ఎమర్జ్ కాబోతుంది. కేరళలో కూడా కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ రకంగా ఈవీఎంలలోనే ఉంది నాయనా మొత్తం మహత్యం అంతా, మొత్తం మర్మం అంతా, మొత్తం ఈవీఎంలలోనే దాగి ఉంది. మనువాదుల విజయ రహస్యము ఎక్కడో లేదు, ఓట్ చోరీలో లేదు, ఈవీఎంలలో ఉంది. నీకు ఇప్పటికైనా బుర్ర, బుద్ధి, జ్ఞానము, అవగాహన, ఆలోచన, చైతన్యము, స్పృహ, పరిణతి, పరిపక్వత చెందిన వాడివే గనక అయితే రాజకీయాలలో ఈవీఎంల పైన ధ్వజమెత్తు. రేపు రామ్లీలా మైదానంలో జరిగే ఓట్ చోరీ అంశంలోనైనా నోరు తెరిచి ఈవీఎంల పైన మాట్లాడమని ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీకి నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేస్తూ, ఒకవేళ రాహుల్ గాంధీ అనేటోడు రేపు కూడా ఈవీఎంల పైన ధ్వజమెత్తని పక్షంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క శూద్ర నాయకత్వ రాహుల్ గాంధీ కూడా విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాద మూలాలు ఉన్న వ్యక్తి. అతను మనువాదులతో మిలాఖత్ అయినాడండి. దేశ ప్రజలారా, రాహుల్ గాంధీ విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాదులతోటి అతను కూడా సహజంగా స్వతహాగా అతను కూడా విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాద మూలాలు ఉన్నవాడు కాబట్టి అతను
అతను ప్రత్యర్థితోటి మిలాఖత్ అయినాడు, కుమ్మక్కైనాడు, క్విట్ప్రోకు పాల్పడుతున్నాడు. నీకిది నాకదే అని అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు పంగనామాలు పెట్టి సున్నం పెట్టి పంపించినారు. నీకు ఒక 2 టర్ములు, నాకు 2 టర్ములు అని క్విట్ప్రోకోకు పాల్పడినాడు బిడ్డ. ఆ ఒప్పందాన్ని నిన్న 2024 ఎన్నికలతోటి వాళ్ళు తూట్లు పొడిచినారు వాళ్ళ ఒప్పందానికి. అందుకు ఇప్పుడు దిక్కు తెలియక ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈవీఎంల తోటే నేను కూడా రావచ్చు అనేటువంటి ఆ యొక్క హోప్ తోటి ఈవీఎంలను వ్యతిరేకించడం లేదు. నిజమైన స్వచ్ఛమైన భారతీయుడే అయితే రాహుల్ గాంధీ, నిజమైన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడే అయితే రాహుల్ గాంధీ ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అని నినదిస్తాడు రేపటి నుంచి. లేదు అంటే కనుక అతను కూడా నకిలీగాడే, అతను కూడా ఏమి విదేశీ ఆర్య బ్రాహ్మణ మనవాద మూలాలు ఉన్నోడే, అతను కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని ఏమి సర్వనాశనం చేసే వాళ్ళల్లో అతను కూడా భాగస్వామిగా ఉండబోతున్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రేపటి ఆ యొక్క రామలీల మైదానంలో జరిగేటువంటి ఆ యొక్క సభ ఏదైతే ఉందో, ఆ యొక్క ఓట్ చోరీ సభ ఏదైతే ఉందో, వాళ్లకు మేల్కొల్పు రావాలి, వాళ్ళ యొక్క కళ్ళు తెరవాలి, వాళ్ళ హృదయాలు ఓపెన్ కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.